హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో నేను థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా ఆల్రెడీ. ఈ వీడియోలో 3 లేయర్ వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్ చూపిస్తాను. ముందుగా ఇన్షాట్ ఓపెన్ చేసి కాలేజ్లోకి అయితే వెళ్ళి ఫోటో ఎడిటింగ్ చూపిస్తాను. ముందుగా గ్రిడ్లోకి వెళ్ళి మీకు 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఒకే ఫోటోని 3 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, 3 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఒకే ఫోటోని 3 టైమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మనకు లేఅవుట్ కనిపిస్తుంది కదా, ఇలా హారిజంటల్గా 3 లేఅవుట్లోకి వెళ్ళి క్యాన్వాస్లోకి వెళ్ళి టిక్ టాక్ అనే సింబల్ అని ఉంటుంది. అదే ఇమేజ్ అయితే పెద్దగా వచ్చేలా చేసుకోండి. అంతే, 3 లేయర్ ఫోటో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకేమైనా ఫ్రేమ్స్ రూపంలో కావాలంటే ఫ్రేమ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా సెట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. లేదు మీకు 3 లేయర్ ఫుల్గా కనపడాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. పైన ఎక్స్పర్ట్ సేవ్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయిన ఫోటో అయితే మీకు చూపిస్తాను చూడండి. 3 లేయర్గా ఫోటో ఎడిటింగ్ అయితే వచ్చింది పర్ఫెక్ట్గా. చూడండి, గ్యాలరీలో చూపిస్తున్న ఇది మనం ఎడిట్ చేసిన ఫోటో. ఇప్పుడు మనం 3 లేయర్స్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేసి అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అని అయితే ఉంటుంది. ఆ వీడియోలోకి అయితే వెళ్ళండి. వీడియో అని కనిపిస్తుంది కదా, న్యూలోకి వెళ్ళండి. మీకు ఏదైతే 3 లేయర్గా వీడియో కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఏ వీడియో అయినా పర్వాలేదు. నేను ఏదో ఒకటి మీకు చూపించడం కోసం ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని మీరు ఏం చేయాలంటే రైట్ మార్క్ క్లిక్ అయితే చేయండి. ఫస్ట్ క్లిక్ చేశాక మీకు ఆ ఇమేజ్ పెద్దగా రావాలి కాబట్టి క్యాన్వాస్లోకి వెళ్ళి టిక్ టాక్ సింబల్లో ఉన్నది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇన్షాట్ పోవాలంటే ఇన్షాట్ పై క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అయితే చేసేయండి. ఆ వాటర్ మార్క్ వెళ్ళిపోయాక మీరు వీడియో అయితే క్రాప్ చేసుకోండి. ఎందుకంటే అంత పెద్ద వీడియో 3 ఎడిటింగ్లో రాదు. 3 లేయర్ ఎడిటింగ్లో కొంచెం హాఫ్ సైజ్ కావాలి కాబట్టి మీరు క్రాప్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అయితే చిన్నగా చేసుకోండి. మీ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు ఇది మనకు 1 లేయర్గానే వస్తుంది. 3 లేయర్ ఎలా రావాలంటే మీరు ముందుగా పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళండి. నేనైతే చూపిస్తున్నాను చూడండి. పిఐపి రైట్ మార్క్ చూపిస్తున్నాను. అందులోకి వెళ్ళి మీరు మళ్ళీ ఏదైతే వీడియో ఇందాక సెలెక్ట్ చేశారో ఆ వీడియోనే మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే 3 లేయర్గా ఒకే ఫోటో ఒకే వీడియో అయితేనే చాలా బాగా వస్తుంది. మీరు సేమ్ మళ్ళీ వీడియోలోకి వెళ్ళి అదే వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాక మీరు దాన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలంటే క్రాప్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చెప్పిన కదా, ఫుల్ వీడియో అయితే రాదు. మీరు ఎంతవరకు ఉన్నారో అంతవరకు అయితే క్రాప్ చేసి పైకి ఇట్లా స్క్రోల్ చేసి దాన్ని మీరు కరెక్ట్ సైజ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు మీరు అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉంచుకోవాలి. ఇలా 2 లేయర్ అయితే మనకు కంప్లీట్ అయ్యాయి. ఇంకొక 3 లేయర్ కావాలి కదా సేమ్. మళ్ళీ మీరు ఈ 2 ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా అటు ఇటు మూవ్ చేసుకుంటూ మీరే పర్ఫెక్ట్ ఎలా వస్తుందో అని చూసుకుంటూ పర్ఫెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకో లేయర్ కావాలి కాబట్టి మనకు సేమ్ ఇందాక మనం ఫిప్ అనే ఆప్షన్లోకి వెళ్ళాం కదా, అదే ఆప్షన్లోకి అయితే మళ్ళీ వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. రైట్ సింబల్ ఇచ్చేయండి. ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ ఫిప్లోకి వెళ్ళి మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ మీరు అదే వీడియోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే వీడియోని క్రాప్ చేసుకోండి. ఎంతవరకు ఇంతకుముందు 2 వీడియోలు ఎంత క్రాప్ చేశారో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే క్రాప్ చేసుకొని అటు ఇటు మూవ్ చేస్తూ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చేయండి. ఇప్పుడు మీకు వీడియో ఆన్ చేస్తే వీడియో అనేది 3 లేయర్లో వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. మరొకసారి చూపిస్తాను, క్లియర్గా చూడండి. చూసారు కదా, దీన్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఎక్స్పెక్ట్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మన గ్యాలరీలోకి ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను. 3 లేయర్ వీడియో ఎడిటింగ్ సేవ్ అయితే అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చింది ఫుల్ ఆన్ స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. గ్యాలరీలోకి వెళ్ళి ఫస్టే ఉంటుంది కదా వీడియో, పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.